సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమంది ఒక టిపికల్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. అంటే వాస్తు ప్రాబ్లం, వాస్తు డిఫెక్టివ్. ఇల్లంతా కట్టుకుంటారండి, ఇల్లంతా బాగానే కట్టుకుంటారు, మంచిగా ప్లాన్ చేసి కట్టుకుంటారు. ఎవరికి కూడా ఇక్కడ దోషం ఉంది అని అర్థం అవ్వదు అసలుకి. అస్తమానం ఏదో ఒక ప్రాబ్లం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కనబడేది ఏంటంటే, నాలుగు వైపులా ఖాళీ స్థలాలు శాస్త్రానుగుణంగా సరిగ్గా వదిలిపెట్టారు. తూర్పు కంటే పశ్చిమంలో తక్కువ, ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ ఖాళీ స్థలం చక్కగా వదిలిపెట్టి కట్టుకున్నారు. ఉత్తరంలో ఒక బాల్కనీ, తూర్పులో ఒక బాల్కనీ వేసుకున్నారు. బాల్కనీ వేసిన తర్వాత ఉత్తరంలో తూర్పులో బాల్కనీ వేసిన తర్వాత ఆకాశానికి ఓపెన్గా ఉన్న స్థలం తూర్పులో ఒక 1 ఫీటు, అలాగే ఉత్తరంలో కూడా బాల్కనీ వేసుకున్న తర్వాత ఒక 1 ఫీట్ ఓపెన్ ఉందనుకుందాం. దక్షిణంలో పశ్చిమంలో బాల్కనీ లేదు, అక్కడ ఖాళీ స్థలం 2 అడుగులు. ఇక్కడే దోషం ఉంది. ఉత్తరంలో తూర్పులో బాల్కనీ వేసుకున్న తర్వాత ఆకాశానికి ఓపెన్గా ఉన్న స్థలం ఒక్క అడుగే. 1 అడుగు ఉత్తరంలో, 1 అడుగు తూర్పులో ఆకాశానికి ఓపెన్గా ఉంది. అదే దక్షిణంలో పశ్చిమంలో ఆకాశానికి ఓపెన్గా ఉన్న స్థలం 2 అడుగులు 2 అడుగులు, అంటే అక్కడ బాల్కనీ లేదు. అంటే దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలం కంటే ఉత్తరంలో ఉన్న ఆకాశానికి ఓపెన్గా ఉన్న ఖాళీ స్థలం కంటే దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువైపోయింది. అలాగే తూర్పులో ఉన్న ఖాళీ స్థలం కంటే కూడా పశ్చిమంలో ఉన్న ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది ఆకాశానికి ఓపెన్గా. ఇది దోషం. ఖాళీ స్థలాలు ఎప్పుడు కూడా ఆకాశానికి ఎంత ఓపెన్ ఉందో దాన్నే పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఉత్తరంలో ఖాళీ స్థలం తక్కువ ఉంది, దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది, కాబట్టి ఇది దక్షిణ దోషపూరితమైంది, లేదా ఉత్తరం కూడా కప్పేయబడింది. అలాగే తూర్పు కప్పేయబడి పశ్చిమ ఓపెన్ ఉంది. ఇది ఎవరూ గమనించట్లేదు, కట్టేస్తున్నారు అంతే. బాల్కనీ లేకుండా బాల్కనీ ఇక్కడ ఉండాలి కదా, 2 పోర్షన్లు చేస్తాం, పైన తిరగడానికి ఉండాలి, ఇంట్లో డోర్స్ రావాలి కదా అని కట్టుకుంటారు. కానీ దక్షిణంలో మాకు అవసరం లేదండి, ఎడ్జ్ వరకు కట్టేస్తారు, అక్కడ బాల్కనీ రాదు. జరిగింది అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఆకాశానికి ఓపెన్గా ఖాళీ స్థలం ఏర్పడి దక్షిణం పశ్చిమం దోషపూరితం అవుతుంది. తూర్పు ఉత్తరం కప్పేయబడిన దోషంతో బాధపడతారు. సాయి రక్ష.